ఏదో అని దాన్ని కబ్జా చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు చేసిన దానికి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు మీడియా కొంత మీడియా వరకు జరుగుతూ ఉంది. ఎంతవరకు సబబు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదంటే ఇది పెద్దది కాబట్టి బయటకు వచ్చింది అధ్యక్ష. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చెప్పుకోలేని వాళ్ళు ఊరికే చెప్పుకుంటూ నలుగుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఈ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చేసినారు కాబట్టి ఇది ఈ రోజు ఇంత బహిరంగంగా వచ్చి ఈ రోజు మనము దీంట్లో పెట్టి రద్దు చేస్తా ఉన్నాం అధ్యక్ష. లేకపోతే సామాన్యులకు జరిగింటే ఇది ఇట్లా జరిగేదే. దీన్ని ఎవరు పట్టించుకోవాలా? ఏం జరుగుతా ఉంది అసలు? కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్ష నంద్యాల మున్సిపాలిటీ అంటే అవినీతి 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 అంతేగా, వేరేదేం లేదు. డబ్బులు ఇస్తే పని జరుగుతుంది ఏమైనా సరే. మరి ఇప్పుడు డబ్బులు తీసుకొని పని చేసినారా లేకపోతే ఏంటో అధ్యక్ష కోర్టులో ఉన్నదాన్ని ఇప్పుడు పన్నేసి పెట్టడం అంటే ఏంటో అధ్యక్ష ఇది? దీంతో ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన ఒక వ్యక్తికి అనవసరంగా ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, అన్ని దాంట్లో కావచ్చు, ఈ రోజు ఆయన మీద ఒక మరక చల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆయనకు అవసరమా? ఆ 24 సెంట్ల స్థలాన్ని ఆయన ఎకరాలు ఇవ్వడం జరిగింది. అటువంటి ఆయనకి 24 సెంట్లని పెట్టి అవినీతి మంత్రి, అన్యాయ శాఖ మంత్రి ఇట్లాంటివి వేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? మున్సిపాలిటీలో వీళ్ళు చేయడం వల్లనే వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపాలా. ఇప్పుడు న్యాయశాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ గారికి వినతి పత్రం మీద తెలుసుకున్నా, అలాగే ప్రజా దర్బార్లో ద్వారా లోకేష్ గారికి కూడా కలిసి నంద్యాల మున్సిపాలిటీ మీద విచారణ ఖచ్చితంగా జరిపాలని చెప్పి నేను వినతి పత్రం ఇవ్వదలుచుకున్నా. ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఇది ఖచ్చితంగా ఈ కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దానికి ప్రతిదీ బయటికి రావాలా. ఎవరు తప్పు చేసినా కూడా దీనికి శిక్షార్హులుగా ఉండాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అధికారులు కావచ్చు, అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. 49 ఏదో అని దాన్ని కబ్జా చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు చేసిన దానికి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు మీడియా కొంత మీడియా వరకు జరుగుతూ ఉంది. ఎంతవరకు సబబు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదంటే ఇది పెద్దది కాబట్టి బయటకు వచ్చింది అధ్యక్ష. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చెప్పుకోలేని వాళ్ళు ఊరికే చెప్పుకుంటూ నలుగుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఈ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చేసినారు కాబట్టి ఇది ఈ రోజు ఇంత బహిరంగంగా వచ్చి ఈ రోజు మనము దీంట్లో పెట్టి రద్దు చేస్తా ఉన్నాం అధ్యక్ష. లేకపోతే సామాన్యులకు జరిగింటే ఇది ఇట్లా జరిగేదే. దీన్ని ఎవరు పట్టించుకోవాలా? ఏం జరుగుతా ఉంది అసలు? కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్ష నంద్యాల మున్సిపాలిటీ అంటే అవినీతి 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 అంతేగా, వేరేదేం లేదు. డబ్బులు ఇస్తే పని జరుగుతుంది ఏమైనా సరే. మరి ఇప్పుడు డబ్బులు తీసుకొని పని చేసినారా లేకపోతే ఏంటో అధ్యక్ష కోర్టులో ఉన్నదాన్ని ఇప్పుడు పన్నేసి పెట్టడం అంటే ఏంటో అధ్యక్ష ఇది? దీంతో ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన ఒక వ్యక్తికి అనవసరంగా ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, అన్ని దాంట్లో కావచ్చు, ఈ రోజు ఆయన మీద ఒక మరక చల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆయనకు అవసరమా? ఆ 24 సెంట్ల స్థలాన్ని ఆయన ఎకరాలు ఇవ్వడం జరిగింది. అటువంటి ఆయనకి 24 సెంట్లని పెట్టి అవినీతి మంత్రి, అన్యాయ శాఖ మంత్రి ఇట్లాంటివి వేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? మున్సిపాలిటీలో వీళ్ళు చేయడం వల్లనే వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపాలా. ఇప్పుడు న్యాయశాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ గారికి వినతి పత్రం మీద తెలుసుకున్నా, అలాగే ప్రజా దర్బార్లో ద్వారా లోకేష్ గారికి కూడా కలిసి నంద్యాల మున్సిపాలిటీ మీద విచారణ ఖచ్చితంగా జరిపాలని చెప్పి నేను వినతి పత్రం ఇవ్వదలుచుకున్నా. ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఇది ఖచ్చితంగా ఈ కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దానికి ప్రతిదీ బయటికి రావాలా. ఎవరు తప్పు చేసినా కూడా దీనికి శిక్షార్హులుగా ఉండాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అధికారులు కావచ్చు, అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష.